గ్యాస్. చాలు ఆపు. ముక్కులో అలా వేలు పెట్టుకోకూడదు. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవా? ఇలా చేయటం మంచి పని కాదు. నీ బ్యాడ్ హ్యాబిట్స్ ని మార్చుకో. కానీ అమ్మా నాన్న మీకు కూడా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కదా. అలా మాట్లాడకు. నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఆ మాటకొస్తే నాకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. చూసారా, మీరు ఆ విషయాన్ని చేయడం మొదలు పెట్టారు. నాన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే కాళ్ళుని కదపడం. అమ్మ మీ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నాలికతో పెదాల్ని తడుపుతూ ఉంటారు. నాకు వీపంతా దురదగా ఉంది, అందుకే ఇలా చేస్తున్నాను. ఇదేం బ్యాడ్ హ్యాబిట్ కాదు. నా విషయానికొస్తే నా పెదాలు ఆరిపోతున్నప్పుడల్లా తడుపుకుంటూ ఉంటాను. నువ్వెవరిని పట్టించుకోవద్దు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నీకిది అన్యాయంగా అనిపించడం లేదా? వాళ్ళు చేసిన తప్పులకి సంజాయిషి చెప్పుకుంటున్నారు. ఎవ్వరూ వాళ్ళు చేసే తప్పుల్ని అంత తేలిగ్గా గ్రహించరు. వాళ్ళు దాన్ని గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. అయితే సరే, గ్రహించేలా చేద్దాం. మాగ్నిఫై బ్యాడ్ హ్యాబిట్స్ గ్యాస్. దీని కనుక స్ప్రే చేసామంటే ఆ హ్యాబిట్ ఎన్నో రెట్లు పెద్దగా కనిపిస్తుంది. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా గ్రహిస్తారు. నువ్వు నా మీద ఎందుకు స్ప్రే చేసావు? క్షమించు క్షమించు. ఇదిగో ఇప్పుడు మన గెస్టులు వస్తున్నారు. చూడు, నీకేమన్నా శబ్దం వినిపించిందా? నాకేం వినిపించలేదే. నాకే అలా అనిపించిందా? కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం. ఏం జరుగుతోంది? స్వాగతం. వాళ్ళ హ్యాబిట్స్ ని ఆపేసినట్టున్నారు. నోబితా, నువ్వు చెప్పావు కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడినట్టున్నారు. ఇది త్వరగా పనిచేస్తుందో లేదో తెలియడం లేదు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇది చాలా దారుణం. ముందు దాన్ని ఇక్కడ నుండి తీసుకోవాలి. ఇంత పెద్ద దాన్ని నేను ఎలా చెత్త బుట్టలో వేయను? ఏం చేయాలి? వామో. నోబితా, ఏంటది? అదేం లేదు. నన్ను క్షమించండి. ఇంతకీ ఇది ఏమిటి? అది ఏం లేదండి. ఇది చాలా చిన్న వస్తువు. ఇలా ఇవ్వండి. నోబితా, నువ్వేం చేస్తున్నావు? ఏంటబ్బా అది? భలే తమాషాగా ఉందే. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఏమిటిది? దీంతో డాజ్ బాల్ ఆడడం కుదరదు అనుకుంటాను. ఇప్పుడేం చేయాలి? అదేమిటంటే నువ్వు దాన్ని మరీ అలా ముట్టుకోకూడదు జియాన్. అయితే మీకేమైనా అభ్యంతరమా? అవును, అసలు అదేంటి నోబితా? అదేమిటంటే అది ఏంటంటే అది అదంతా సరే గాని నీకేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? నేను దాన్ని సరి చేయగలను. బ్యాడ్ హ్యాబిట్సా? నాకు అలాంటివేమీ లేవు నోబితా. ఏయ్ సునియో, నువ్వు అలా చెప్పొద్దు. నువ్వు గ్రహించలేని ఎన్నో బ్యాడ్ హ్యాబిట్స్ నీలో ఉంటాయి. ఎలా అనిపించింది? ఎలా అంటే ఏమీ మారలేనట్టుందే. నాకెలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవని చెప్తున్నాను కదా. ఆ వినిపించే శబ్దం ఏమిటి? ఎక్కడి నుంచి వస్తోంది? వేళ నుంచి ఓ, ఇదా విషయం. నాకు ఇలాంటి అలవాటు ఉందని నాకే తెలియదు. ఇది తను పాడే పాట కంటే దారుణంగా ఉంది. అరే ఏంటిది? చూసారా, మీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ని మీరు గ్రహించడం లేదు. అవును, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? తలుచుకుంటే ఇలాంటి హ్యాబిట్స్ ని మానుకోవచ్చు, కానీ కష్టం. సరే గాని షిజుకా, నీకేం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి? నువ్వు అనుకుంటున్నట్టు నాకు అలాంటి హ్యాబిట్స్ ఏం లేవు. ఓ అలాగా. అలా జరిగింది. హే,
నోబితా హా? హా? అదిగో అక్కడ కనిపిస్తున్నారే, అతనే నా బ్యాడ్ హ్యాబిట్ ని కనిపెట్టింది. నన్ను క్షమించండి, బాగా ఆలస్యంగా వచ్చాను, మధ్యలో దారి తప్పాను. ఏం పర్వాలేదులేండి. ఇదిగోండి స్వీట్స్ పెట్టాను తినండి. ఒకసారి అమ్మ లిప్స్ ని చూడు నోబితా. అదిరింది. నిజంగా భలే ఉంది కదా. ఏమైతే ఎందుకలా చూస్తున్నారు? వద్దు, అలా చేయొద్దు. ఇంటికి వచ్చిన గెస్టులతో ఇలాగైనా ప్రవర్తించేది. నేను డ్రింక్ తీసుకొస్తాను. దయచేసి మీరు తప్పుగా అనుకోకండి. కానీ నాకు తప్పుగానే అనిపిస్తోంది. హా, నాన్న కాళ్ళు కదపడం మొదలు పెట్టారు. ఇప్పుడు అమ్మా నాన్న వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ తెలుసుకుని రియలైజ్ అవుతారు కదా. ఇది చాలా దారుణం. పారిపోండి, పారిపోండి. ఇలా చూడండి, మీరు కాలు కదపటం ఆపేయండి. నువ్వు కూడా నాలుగు బయట పెట్టి అందరినీ భయపెట్టడం మానే. వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ ని ఇప్పటికన్నా మానుకొని ఉంటారు. కానీ ఆ గ్యాస్ చాలా స్ట్రాంగ్ గా పనిచేసింది కదా. ఆ కొలురాలే కాలం మనసులో నిశ్చింత భావం వీచింది పిల్లగాలి వినండి నా పాట గణామృతం కురిసెనులే ఆనందించండి లా 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 లా.